దిస్ ఇస్ అమల. ఇది ముకుంద్ బర్త్డే షాపింగ్ బ్లాగ్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ముకుంద్ బర్త్డే షాపింగ్కి నేను చాలా అనుకున్నాను, బట్ నో టైం అసలుకి ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. బట్ ఎనీవే ఒక డ్రెస్ అయితే నచ్చింది అందరికీ. యాక్చువల్గా అయితే ముకుంద్ ఫస్ట్ బర్త్డే మేము అనుకున్న విధంగా రాలేదు, అందుకే సెకండ్ బర్త్డే అయినా కొంచెం డ్రెస్ కోడ్గా చూద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ అలాంటి థీమ్ డ్రెస్సెస్ అడిగితే చాలా కాస్ట్లీగా చెప్తున్నారు. నాకు ఎందుకో అది అంత వర్త్ అనిపించలేదు. అట్లీస్ట్ కలర్ అయినా సేమ్గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఫస్ట్ బాబు డ్రెస్ కానీ సెట్ అయితే దానిని బట్టి మా డ్రెస్సెస్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాబుది ఇంపార్టెంట్ అని చెప్పి బాబుది ఎతుకుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ నార్మల్గా ఉన్నాయి అనమాట. అన్నీ బర్త్డేకి సెట్ అయ్యేలాగా నాకేం కనిపించలేదు. ఇక్కడ చూసారా, మేము డ్రెస్సెస్ వెతుకుతున్నామని చెప్పి ముకుంద్ కూడా డ్రెస్సెస్ వెతకడం స్టార్ట్ చేశాడు. చూసుకోనా, నీకు నచ్చింది తీసుకో అని చెప్తే ఒక్కొక్క డ్రెస్ తీసుకొని గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. ముకుంద్తో షాపింగ్ అనేది ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్క చోటు ఉండడు అస్సలకి. మేబీ పిల్లలందరూ ఇలాగే ఉంటారేమో. ఒక్కొక్కసారి అయితే చాలా కామ్గా ఉంటాడు అనమాట. అసలు షాపింగ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. సరేలే అని చెప్పేసి ఎత్తుకొని షాపింగ్ చేద్దామని చెప్పినా తనకి ఎత్తుకుంటే అస్సలకి నచ్చదనమాట. ఫ్రీగా వదిలేస్తే తను హ్యాపీగా అట్లా తిరుగుతూ ఉంటాడు. తన అల్లరి స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదన్నా ఒక పనిగా అని చెప్తే తన అల్లరి అనేది స్టాప్ చేసేస్తాడనమాట. ఇప్పుడు చూసారా, ఇక్కడ నీకు నచ్చిన డ్రెస్ వెతుక్కో అని చెప్పాము. సో అన్ని డ్రెస్సెస్ ఇట్లా తీస్తూ ఉన్నాడు, ఇట్లా వాటితో ఆడుకుంటున్నాడు అనమాట. మనం ఈ టైంలో మనకు కావాల్సిన షాపింగ్ అనేది మనం చేసేసుకోవాలి. ఆ డ్రెస్ రావట్లేదంట, అందుకని వాళ్ళ డాడీని పిలుస్తూ ఉన్నాడు. అది నార్మల్గా కుక్కీ టైప్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళకి తీయడం రాదు కదా, సో అందుకే దాన్ని పెరగతా ఉన్నాడు అనమాట. సో వాళ్ళ డాడీ వచ్చాడు. అన్నీ ఇక్కడ క్యాజువల్ వేర్గా ఉందన్నమాట. నేనైతే బ్లేజర్ టైప్ చూద్దాం అనుకుంటున్నాను, బట్ బ్లేజర్ టైప్ తప్ప క్యాజువల్ టైపు నార్మల్గా షర్ట్స్ అలాంటివన్నీ కనిపిస్తున్నాయి. మాకు నచ్చిన డ్రెస్సెస్ అన్నీ లైట్ కలర్స్లో ఉన్నాయి. లైట్ కలర్స్ అంతగా బాగుండవు, బర్త్డే కదా, కొంచెం హైలైటెడ్గా ఉండాలి. మేము ఈ షాపింగ్ మాల్లో అడుగు పెట్టంగానే ఫస్ట్ నచ్చింది ముకుంద్కి టోపీయేను. మంచిగా టోపీ తీసేసుకొని తల మీద పెట్టేసుకున్నాడు. బాబుకి ఎన్ని క్యాప్స్ ఉన్నాయో, చాలా క్యాప్స్ ఉన్నాయన్నమాట. కానీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడల్లా ఒక క్యాప్ అనేది తను ఇంట్రెస్ట్గా తీసుకుంటాడు. అయితే తీసుకున్న కలర్ ఇంకోసారి తీసుకోడు అనమాట, డిఫరెంట్గా తీసుకుంటాడు. మొత్తానికి ఈ డ్రెస్ దాంట్లోంచి తీసాడు. ఆ డ్రెస్ వాళ్ళ డాడీకి ఇచ్చేసేసాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ షర్ట్ నచ్చినట్టుంది, ఈ షర్ట్ తీసుకొని కిరకిరా అని తిరుగుతా ఉన్నాడు. ఈరోజు షాపింగ్ మాల్లో గోలంతా మన ముకుందుదే అనమాట. అరుపులు కేకలు. అరుపులన్నీ మీకు వినిపించాలంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి. షాపింగ్ మాల్లో ఈరోజు సాంగ్స్ పెట్టున్నారు. అది కానీ నేను మీకు కానీ వినిపిస్తే అది నాకు కాపీరైట్ పడద్ది, సో అందుకే ఆఫ్ చేశాను అనమాట. ముకుంద్ అయితే ఫుల్ ఖుషి అనమాట. ఈరోజు ఏం పెద్దగా ఏడిపించట్లేదు. ఫస్ట్లో కొంచెం ఏడిపించాడు అనమాట. తర్వాత డ్రెస్సెస్ అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, అలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పంగానే తను డీవియేట్ అయిపోయాడు అనమాట. తను ఇంకా డ్రెస్సెస్ తీసుకొని వేటలో పడిపోయాడు అనమాట. సో మేమంతా డ్రెస్సెస్ వెతుకుతూ ఉన్నాము. ఇక్కడ 1 to 2 years కన్నా కొంచెం పెద్ద పిల్లలకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్. మంచిగా టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. చిన్న పిల్లలకి కలెక్షన్స్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి. ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం మంచిగా కలెక్షన్స్ ఉందన్నమాట. ఇక్కడ ముకుంద్కి ఆ బొమ్మ కేసు ఉంది కదా, ఆ బొమ్మ కొంచెం విచిత్రంగా చూస్తున్నాడు. ఏంటిది నాలాగే ఉంది అనుకుంటున్నాడేమో. వాళ్ళ డాడీకి చూపిస్తున్నాడు. అది బాగుంది అని చెప్పి. తనకి మాటలు సరిగ్గా రావు కదా, ఇంకా 2 years నిండలేదు కదా. సో వాళ్ళ డాడీ ఉండి అవునా నీకు అది కావాలా అని అడుగుతున్నాడు అనమాట. భలే క్యూట్గా అడుగుతున్నాడు. ఇంకా మేము అది తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. చాలా సేపటి తర్వాత ముకుంద్కి నచ్చిన డ్రెస్ తీసుకున్నాము లాస్ట్కి. బట్ ఇది బర్త్డే కోసం కాదు, క్యాజువల్ వేర్ అనమాట. ఇది బర్త్డేకి నేను చెప్పాను కదా బ్లేజర్ టైప్ అని, అది ఇంకా 2-3 షాపుల్లో వెతకాలనుకుంటాను. మేబీ ఇక్కడైతే లేదు, రేపు ఎల్లుండు అలా కలెక్షన్స్ వస్తాయని చెప్తున్నారు స్టోర్ వాళ్ళు. కానీ చూద్దాము, వెయిట్ చేద్దాము. ఈ షాపింగ్ మాల్ మనం ఉండే దగ్గర చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. సో అందుకే మనం అక్కడ స్టోర్ వాళ్ళకి చెప్పి పెట్టాము, ఇట్లా బ్లేజర్స్ కానీ వస్తే ఒక 2 to 3 years పిల్లలకి తీసి పెట్టండి అని చెప్పేసేసి. అలా ఏం కుదరదండి, మీరు మార్నింగ్ వచ్చేసేసేయండి, మేము స్టోర్లో మొత్తం సర్దేసేసి ఉంటాము అని చెప్పారు. సరే అని చెప్పేసాము. ఇక్కడ బాయ్స్ కన్నా గర్ల్స్కి అంటే బేబీ గర్ల్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. వీళ్ళకి నార్మల్ వేర్ ఉంది, పార్టీ వేర్ ఉంది, ఇట్లా
చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎంతైనా గర్ల్స్కి అనేవి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి బాయ్స్తో పోల్చుకుంటేను. ఇక్కడ చూసారా, నేను వీడియో తీస్తాను ముకుంద్, కొంచెం నిలబడు అని చెప్తే తను చూడండి ఆ టోపీతో ఎలా ఆడుతున్నాడో, ఎంత బాగా నవ్వుతున్నాడో. వీడియో అంటే చాలా భలే సిగ్గుపడిపోతాడు, ఒక్కోసారి భలే నిలబడతాడనమాట, ఒక్కసారి ఇప్పుడు నవ్వుతున్నాడు అనమాట, కొంచెం సిగ్గు వచ్చినట్టుంది. సో ఆ టోపీతో ఆడుతూ ఉన్నాడు. మేము టెస్ట్ చేసామన్నమాట, ఎందుకు ఆ కలర్ నచ్చిందా లేకపోతే ఆ టోపీ నచ్చిందా అని చెప్పేసి. ఉదయ్ వచ్చేసి ఆ కలర్ కన్నా ఈ కలర్ బాగుంది ముకుంద్, నీ డ్రెస్కి మ్యాచ్ అవుద్దని చెప్పి ఈ టోపీ పెట్టాడనమాట. కానీ తీసి కొట్టాడు, తనకు అదే టోపీ కావాలంట. ఇంకా పిల్లలు ఇష్టపడితే మనం తీసుకోకుండా ఉంటామా? ఎన్ని క్యాప్స్ ఉన్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా వాళ్ళకి నచ్చింది తీసుకుంటే అదొక హ్యాపీ అనమాట. ఈ టాయ్స్ ఉన్నా వాళ్ళకి సరిపోవు, ఇంట్లో సేమ్ టాయ్స్ ఉన్నా మళ్ళీ షాప్లో అలాంటివి చూస్తే వాళ్ళకి మళ్ళీ నచ్చుతాయి అన్నమాట. ఇంకా మనం డిమాండ్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఎనీవే, బర్త్డే డ్రెస్ ఏంటి, లాస్ట్కి ఏ డ్రెస్ ముకుంద్కి సెట్ అయింది, ఇంట్లో బర్త్డే డెకరేషన్ అంతా ఎలా జరిగింది, ఎంతమందిని పిలిచాము, పార్టీ అనేది ఎలా జరిగింది, డెకరేషన్ అనేది ఎలా కుదిరింది, మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, అందుకే వీడియోస్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి. బట్ లేట్గా అయినా అన్ని వీడియోస్ నేను ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి. బాయ్.